అని బల పెడుతున్నారు. మాకు ఏ పండుగ లేవు, మా కరెంటు పిరుగా లేదు, నాకు పింఛన్ లేదు. అంటే వాళ్ళు గెలిచినాక కూడా చేస్తారని మీకు గ్యారంటీ ఏముంటది? నువ్వు వేయించుకుంటావు ఎన్నో ఉంటావు, మరి మాకు బతుకు ఏం బతుకు మరి కుక్కలాగా బతుకుతున్నాయి. మన కేసీఆర్ అన్న ఇచ్చిన నీళ్ళే వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉండే, టిఆర్ఎస్ పార్టీ ఉండే, ఇప్పుడు బీజేపీ పార్టీ రావాలని కోరుకుంటున్నాం అందరం. రేవంత్ రెడ్డి బల వేసిండు, మళ్ళా గెలిపియాలని బల పెడుతున్నారు. మాకు ఏది పిరి కరెంటు ఏది లేదు, నాకు పిరి కరెంటు చేయలేదు. నేను కడుతున్నామ్మా, నెల నెల కట్టుకుంటున్నా. నేను నాకు మొగలు లేడు, ఎవరు లేరు, చిన్న పిల్లగాని పెట్టుకొని బతుకుతున్నా, కూలాలు చేసుకొని బతుకుతున్నా. మహాలక్ష్మి పథకం ఏది లేదు, ఏది లేదు, నాకు పింఛన్ గిట్ట లేదు, కూలి నాన్న చేసుకొని బతుకుతున్నా. నేను ఎలాంటి పథకాలు అందరూ ఏది లేదు, ఇగో గిట్లా వేస్తున్నాం, ఇగో చేతులు వంగ కాలు కూలి పోతున్నాం. ఏం చేసిండు నాకు రేవంత్ రెడ్డి ఉండి ఏం లాభం? మాకేం చేయలేదు, ఏం చేయలే. చేసిండు కానీ ఒకటి ఫ్రీ కరెంట్ ఒకటి, ఫ్రీ బస్ ఒకటి, అంతే. అంతకు మించి ఇంకేం లేవు. అంటే అందుబాటులో అంటే ఫ్రీ కరెంట్ కూడా చేసిన వాళ్ళకి వచ్చింది, చేయని వాళ్ళకి రాలేదు. అంటే మీరు ఏదైనా సమస్యలు చెప్పుకోవడానికి అందుబాటులోకి రావట్లేదు? ఏం రావట్లేదు. సమస్యలకు చెప్పుకోవడానికి ఏవి ఎమ్మెల్యే గాని ఎవరు కానీ ఇప్పుడైతే ఎవరు ముందుకు రాలేదు. అయితే ఎమ్మెల్యేలు ఎవరు స్పందించట్లేదు, మాకు ఎవరు స్పందించట్లేదు. ఈయన వచ్చినప్పుడు సంది ఏ పండుగ లేవు, మా కరెంటు పిరుగా లేదు, నాకు పింఛన్ లేదు. ఇప్పటికల్లా ఇస్తాం అని చెప్పిండ్రు, కాగితాలు కూడా పోయినా అన్ని కూడా పోయినా, మాకేం ఇవ్వలేదు బిడ్డ, మాకేం సాయం చేయలేదు. ఆ ఓటు ఏందా బెస్ట్? మేము ఓటు వేసి ఏం లాభం? ఇంకా మాకు ఏంది ఇగో ఇట్లా ఏంది ఇది, ఇల్లు పడవరు కూలి నాన్న చేసుకొని బతుకుతున్నాము. దొరికినాడు పోతాం, దొరికినాడు ఇంటికాడ ఉంటాము, గంజాలు ఇలా తాగి బతుకుతున్నాం మేము. ఇప్పుడు ప్రచారం చేసేటప్పుడు ఇంటి దగ్గరికి రావట్లేదా? ఏ వస్తుర్రు పోతున్నారు, చేస్తాము అంటున్నారు. ఏం చేస్తుర్రు? మాకు వచ్చినప్పుడు అడుగుతున్నారు. అడుగుతున్నాము, ఇక అడుగుతున్నాం, చేస్తాము అంటారు, గెలిపిస్తారు పోతారు. ఇక గెలిపిస్తాము వాళ్ళు పోతారు. ఇక మా కథ ఏంది ఇది? ఏంది మా గతులు ఏంది? మేము కూలి నాలు చేసుకొని ఉన్నంత తినాలి, కష్టపడతాం. మాకు రెక్కలు కూడా నాకు ఎవరైతారు చెప్పు? అంటే వాళ్ళు గెలిచినాక కూడా చేస్తారని మీకు గ్యారంటీ ఏముంటది? ఏం లేదు గ్యారంటీ అయితే. ఖచ్చితంగా చేసేలాగా అడగాల్సిందిగా అడుగుతున్నాం కానీ ఇప్పుడు చెప్తారు అట్లే, కానీ మళ్ళీ ఇప్పుడు గెలవాలి, గెలిచినాక చేస్తామని చెప్తారు. మంచినీళ్ళు లేవు, 2500 లేవు, ఏమి లేవు. ఇంకెందుకమ్మా గ్యాస్ గిట్లా వస్తలేవు, మాకు పడతలేవు, వస్తలేదు మాకు, ఏం వస్తలేవు. అన్ని ఫ్రీ అన్నాడు, వేయించుకున్నాడు, గెలిచిండు, కానీ ఏది లేదు. మస్తు బాధ అనిపిస్తుంది. మేము ఎట్లా బతుకుతాం? మా రెక్కలు ఉన్నందుకు బతుకుతాం, మా రెక్కలు కూడా పడితే ఎవరు పెడతారు? మాకు భర్త లేడు, ఎవరు లేరు. మీరందరూ కలిసి వెళ్ళినా అంటారు, గెలుచుతారు పోతారు, వాళ్ళంతా వాళ్ళు. మేమేంది ఎంత కష్టపడుతున్నాము మేము, అది ఇది మేము ఎంత బాధపడుతాం. దొరికినాడు పోతాం, ఇలా దొరకలే, ఇంటికాడనే ఉన్నా చూడు, ఎవరు పెడతారు? నాకు భర్త గిట్ట లేడు. మీ సమస్యలు ఏంటి? మాకు పింఛని లేదు, ఒక ఇల్లు లేదు, కన్నా కష్టం చేసుకోవాలి, బతకాలి. ఎట్లా బతుకుతామమ్మ మేము? ఏం లేకుండా నువ్వు వేయించుకుంటావు ఎన్నో ఉంటావు, మరి మా బతుకు ఏం బతుకు? మరి కుక్కలాగా బతుకుతున్నాం. అల్లెమ్మడు ఉరకాలి, ఊరంతా తిరగాలి, తెచ్చుకోవాలి, తినాలి. ఎవరికి ఏమి ఇయ్యలేదమ్మా. ఏం నీళ్ళు ఇచ్చిండు, ఏం కరెంట్ ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, ఏం మీ సమస్యలు? మాకు ఇల్లు చిన్నగా ఉంది, మాకు ఇల్లే ఇస్తలేరు. ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా, ఒకటే ఏం కాలేదు, బస్సు ఒకటే ఏం చేయలేడు. కరెంట్ బిల్లు అయిన వాళ్ళకి అయింది, కానీ వాళ్ళకి కానీ కాలేదు. మాకైతే 2 సార్లు అప్లై చేసుకుని ఇల్లు లేదు, చిన్నగా ఉంది. మా ఇల్లు చూస్తే మీరే పాస్టర్ అవుతారు. 3 పిల్లలు, మేము 5 మంది ఉంటారు ఇంట్లో వాళ్ళు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఒకటి కూడా చేసిన పనులు లేవాడ. సీసీ రోడ్లు లేవు, ఏ మంచినీళ్ళు మాత్రం వస్తున్నాయి అనుకో. మన కేసీఆర్ అన్న ఇచ్చిన నీళ్ళే వస్తున్నాయి. అది రొబ్ర అది ఆడ హనుమన్ల గుడి కాడ ఏదో పెట్టిస్తారు అన్నారు కూడా, అది కూడా లేదు. ఎంత బొడ్రాయి నీళ్ళు పెట్టమన్నారు, అది పెద్ద మనుషులు లేరు, చిన్న ఏ ఊరు గల్లి లేదు, ఇదేది లేదు. ఇది గల్లి మంచిది కాదు అంటారు ఇక్కడ. మీరు ప్రభుత్వాన్ని ఏమన్నా కోరుకుంటున్నారా? ఇవి కావాలి వసతులు అన్ని అనుకున్నాం కానీ ఏవి పనులు అయితే లేదు. చెప్పండి. చెప్పినాం, ఇంక అన్ని చెప్తూనే ఉన్నాము. మనుషులు వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు, కానీ ఎవరు పట్టించుకోడు. ఎవరు పట్టించుకుంటారు లేరు ఇక్కడ. వేస్ట్ ఇట్లా వెళ్ళి పట్టించుకొని ఎవరు లేరు.
ఎవరు చేస్తారు చెప్పండి, ఎవరు చేస్తారు? మాకు రెక్కలు ఉన్నంత దినాలు చేస్తాం, మాకు రెక్కలు లేకుంటే ఎవరు కులవర్తి కొడుకులు ఉన్నారా? ఎవరున్నారు? చేసుకున్న భర్త గిట్టే లేరు, మేము కూలి నాలు చేసుకొని బతుకుతున్నాం. మీరు ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? మాకు మంచి చేయాలి, అన్ని చేయాలి, మాకు అన్ని కావాలి, మాకు అన్ని కావాలి, తిండి బట్ట అన్ని చేయాలి, మాకు పింఛన్లు చేయాలి, అన్ని చేయాలి. ఇండ్లు గిట్ట పింఛన్లు లేవు, మేము కూలి దాని వేసుకొని బాగా లేక ఇవాళ కూర్చున్నాం ఇంటికాడ, కిరాయిలు బతుకుతున్నాం, మాకు సొంతం ఇండ్లు లేవు, లేవు కిరాయిలు. తిరిగి చూస్తే నెల వస్తుంది, దొరికినాడు పని దొరకనాడు ఏం చేయాలి? కిరాయిలు లుక్కుంటారా, మెడలు బట్టి లుక్కుతారు. మాకేం చేసిండ్రు రేవంత్ రెడ్డి? మేము ఎవరికి ఓట్లే సొంత ఇల్లు అన్న ఇప్పుడు అన్న ఇయ్యాలే కదా, మాకు సొంతం ఇల్లు అన్న ఇయ్యాలే కదా. ప్రచారం వచ్చినప్పుడు ఈ మాట అన్నారా? అడుగుతానే ఉన్నాం, చేస్తాము అంటారు, ఇట్లా వెళ్ళిపోతా ఉంటారు. ఓట్లు అవి పడ్డాక చేస్తారండి పనులు. ఇప్పుడు ఓట్లు పడిన తర్వాత ఏం చేశారు? ఏం చేయలేదు బిడ్డ, ఇప్పుడు అదేంది పిరికారంటే చెప్పిండ్రు. మంచినీళ్ళు అదేమి వేపియలేరు, బొడ్రాయి లేపుతామన్నారు, ఇంకా జరగలేదు, ఇంకా జరుగుతాయని ఇప్పుడు ఓట్లు గెలిచినాక ఇప్పుడు జరుగుతాయని చెప్తారు అంతే. ఇంకా ఇప్పుడు జరిగితే ఓట్లు ఇంట్లో గెలిస్తే ఇక వాళ్ళు జరిపిస్తే జరిపినట్లు. ఇప్పుడు మీరు అడిగారా లేదా? అడిగినాం. అడిగారా? ఓట్లు వేసినాక ఏం చేశారు? ఇప్పుడు మళ్ళీ బొడ్రాయి లేపుతాము చేపిస్తాము అన్నారు, ఇక అంతవరకు ఆన్సర్ ముందు దానికి సమాధానం ఇవ్వలేదు. ఇంకా లేదు. ఏం లేదు ఎమ్మెల్యే వాళ్ళని మీరు అడగట్లేదా? వాళ్ళని అడిగినాం, వాళ్ళని అడిగితే ఆ మాటనే చెప్పారు. బిడ్డ శాతగాని వాళ్ళు ఇంట్లో ఉంటారు కదా, ఇప్పుడు నాశనం శాతగాని ఇంట్లో ఉంటారు, వాళ్ళకి 15,000 2,000 ఇస్తామంట అని చెప్పిండు. అవి లేవు. ఇక మా మొగడు వచ్చి 5 ఏళ్ళు అవుతున్నది, మాకు పింఛన్ లేదు, మాకు ఇండ్లు లేవు, కూలి చేసుకున్న వాళ్ళు బతకాలి. ఇక ఈ వేజ్ ఇంత వేజ్ వచ్చింది, ఇంత వేజ్ కూడా మేము కష్టం చేసి బతుకుతున్నాం. ఎవరికి వేసేం లాభము చెప్పు? ఎవరికి వేసేం లాభము? కొంచెమన్నా మాకు మేలు చేస్తే ఇది చేసినట్టు కొంచెం బుద్ధి పుడుతుంది. ఏం చేయనప్పుడు బుద్ధి పుడుతుందా బిడ్డ? ఒక్క మాట నువ్వు చెప్పు. చేస్తాము, ఆగుండ్రి కానీ ఏంటి అంటే అప్పటిప్పుడు కేపించుకుంటారు, కానీ మళ్ళీ చూసిన వాళ్ళే లేరు, బిడ్డ. మళ్ళీ అట్లా మీరు చెప్పుర్రు బైక్లా ఇట్లా ఇంద్రకాలంలో ఉన్న పోతే ఇట్లా అంటున్నారు, ఆడవిల్లలు అంటే అన్న వేసేయండి. షాద్నగర్లో అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? మాకైతే ఏ గవర్నమెంట్ ఏ సాయం చేయట్లేదు మేడం. మాకు ఇండ్లు లేవు, స్థలాలు లేవు. ఒక గవర్నమెంట్ అంటే వేరే వాళ్ళ స్థలంలో గుడిసెలు వేసుకొని ఉన్నాం. మా నాయనళ్ళ కాలం నుంచి ఇక్కడనే 5 తరాల నుంచి ఇక్కడనే ఉన్నారు, మా తాతలు ముత్తాతల కాలం నుంచి. ఎవరు మాకు ఏ సాయం చేయలేరు. ఎంతమంది వచ్చినా మా ఖాళీ ఓట్లు మాత్రమే వేసుకుంటారు, వెళ్ళిపోతారు. తర్వాత వస్తాము, మీకు ఇచ్చిన హామీలు తీరుస్తాము అంటారు. తర్వాత ఎవరు రారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు లాస్ట్కి వస్తే ఆ స్థలంలో నుంచి గుడిసెలు వీకేయండి అని వాళ్ళు చెప్పారు, వాళ్ళు అమ్ముకోవడానికి. ఎవరు అక్కడ ఆకులలో అక్కడ నుంచి తీసి శంకరాన్నని పోయి అడిగినాం, మా పరిస్థితులు ఏంటి సార్, ఇట్లా మిమ్మల్నే గెలిపించినాం కదా, మాకు ఇండ్లు ఇస్తాయమన్నారు, ఏం లేదు అది అంటే, సరే ఇప్పుడు వెళ్ళి ఉండండి మీరు, అవన్నీ స్టార్ట్ అయినాక అన్ని చేపిస్తాము అని అన్నారు. వెళ్ళి ఉన్నాం. ఒక 2 నెలలు అవుతుంది డబల్ బెడ్రూమ్లకి వెళ్ళి, ఇంకా ఇయ్యలేరు. అవి బాండ్లు అవి ఏవి ఇయ్యలేరు, బ్లాక్ నెంబర్లు వేయలేరు. ఇప్పుడు వెళ్ళి మేమే కరెంట్ వేయించుకొని నీళ్లు మోసుకుంటున్నాం. నీళ్ళకి ఇబ్బంది ఉంది, కరెంట్ ఇబ్బంది ఉంది, అది మేడం. కానీ మాకైతే ఎవరు ఏ సాయం చేయట్లేదు మేడం. మాకు ఏదైనా పని కానీ, మా చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు, చదువుకునే పిల్లలకు మంచి చదువు ఏది లేదు. అందరికి ఒకటే నమస్తే, మాకు అందరు గవర్నమెంట్ వచ్చి మాకు సాయం చేయాలి, ఇది ఒకటే నేను కోరుకుంటున్నాను. మీరు ఎవరు రావాలనుకుంటున్నారు? ఏ పార్టీ వస్తే మీకు మీ సమస్యలు తీరుతాయి అని ఏమైనా అనుకుంటున్నారు? ఏదైనా పార్టీ? ఏ పార్టీ వచ్చినా మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు వస్తే చాలు మేడం. వీళ్ళు వాళ్ళు అని నేను చెప్పలేను, కానీ మాకు సాయం చేసి మాకు ఇంత ఉండడానికి గూడిచ్చేటోళ్ళు ఎవరు వచ్చినా సరే మేడం. కాంగ్రెస్ పార్టీ ఉండే, టీఆర్ఎస్ పార్టీ ఉండే, ఇప్పుడు బీజేపీ పార్టీని రావాలని కోరుకుంటున్నాం అందరం ప్రజలు. ఎందుకోసం అంటావా? నరేంద్ర మోడీ మంచి పథకాలు పెట్టిండు కాబట్టి, నరేంద్ర మోడీ వలన బీజేపీ మంచిగా అవుతుందని, తెలంగాణ ఇది మన ఇండియా మంచిగా ఉందని, తెలంగాణ కూడా మంచిగా కావాలని మన కోరిక నరేంద్ర మోడీ విషయంలో. అందుకు నరేంద్ర మోడీ కోరుకుంటున్నాం. ఎందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు బాగానే ఉన్నాయి పార్టీలు, కానీ కాకపోతే నరేంద్ర మోడీ మంచి పథకాలు తీసుకొచ్చిండు, ఏ పేద వాళ్ళకి చాలా మంచి పనులు చేసిండు కాబట్టి ఇది కోరుకుంటున్నాం. కాంగ్రెస్ కూడా తెచ్చింది కదా, తెచ్చింది పథకాలు తెచ్చింది, కానీ పేదలకు అంత లేవు, ఉన్నవానికే పోతున్నాయి, పేదోనికి ఎవరికి రాలేవు.
బీదోళ్ళకి డబల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు, ఎవరికి ఇవ్వలేరు ఇలా. ఏం పథకాలు అందట్లేదు? ఏం బతకాలంటే కళ్యాణ లక్ష్మి అన్నారు, తులం బంగారం అన్నారు, అది కూడా రాలేదు. కళ్యాణ లక్ష్మి ఇస్తామన్నారు, అవి కూడా వస్తలేవు. ఇప్పుడు చెప్పిర్రు ఆ ఫ్రీ బస్సు ఒకటి పెట్టిర్రు, ఆ ఫ్రీ బస్సు పెట్టినప్పటి నుంచి మొత్తం ఫ్రీ బస్సులలో మొగళ్ళకు యాల్విషన్ లేకుండా అయింది. అదొకటి ఫ్రీ బస్సు చాలా మోసం చేసిర్రు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి మంచిదే, కానీ ఫ్రీ బస్సు పెట్టి చాలా నమ్మకద్రోహం చేసిర్రు. ఫ్రీ బస్సు పెట్టిన వలన దాని వలన నరేంద్ర మోడీ కావాలని మేము కోరుకుంటున్నాం. మీ వార్డులో సమస్యలు ఏం లేవా? ఈ వార్డుకు సమస్యలు, మోరీ సమస్యలు ఉన్నాయి, ఇది మన డ్రైనేజ్ సమస్యలు ఉండే, అవి అట్టనే ఉంటున్నాం మేము. దాని వలన నరేంద్ర మోడీ కావాలని కోరుకుంటున్నాం. ఎందుకు మీ వార్డు మెంబర్లు ఏం దాన్ని ఇప్పటి వరకు చర్య చేయలేరు. అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు మంచి మారుతుంది అనుకున్నాం. తెలంగాణ ఉండే 10 ఏళ్ళు అది కూడా అట్లనే ఉండే. ఇప్పుడు దీనికోసం కోరుకుంటున్నాం మేము. కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా బాగా నడుస్తుంది, అట్లా ఏం లేదు. పెన్షన్ కూడా మంచిగా అందుతున్నాయి, ప్రతి పథకం కూడా మంచిగా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఎలాంటి సమస్యలు లేవా? ఎలాంటి సమస్యలు లేవు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి అయితే. మీకు వైద్యాలు కానీ ఇలాంటివన్నీ అందుతున్నాయి, అట్లా ఏం లేదు. మీ ఇంట్లో ఆడవాళ్ళకి మహిళా పథకాలు, మహిళా పథకాలు ఇంకా రిలీజ్ కాలే కదా, వస్తే అది కూడా ఫ్రీ బస్ కూడా అందుతుంది, అట్లా ఏం లేదు. బాగుంది కాంగ్రెస్ గవర్నమెంట్, అట్లా ఏం లేదు. మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు ఇట్లా ఉంటే బాగుంటుంది గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. మళ్ళీ మీరు కాంగ్రెస్ రావాలనుకుంటున్నారా? కాంగ్రెసే రావాలా, ఏంటంటే అన్నీ ప్రశాంతంగా ఉన్నాయి, వాతావరణం కూడా మంచిగా ఉంది, అలా ఏం లేదు. మళ్ళీ పథకాలు కూడా ఇంకా 2-3 ఉన్నాయి, కానీ అది కూడా చేస్తారేమో రేవంత్ రెడ్డి గారు, అది కూడా అయిపోతే మంచిగా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్, అట్లా ఏం లేదు. ఉంటారు ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారు ఎప్పుడైనా, కానీ 15 డేస్లో కానీ నేను కూడా కలిసిన ఒక 2-3 సార్లు, అట్లా ఏం లేదు ఎమ్మెల్యే సార్తో.